అతను అంతగా ఎదుగుతూనే ఉన్నాడు. వామనుడు త్రివిక్రముడైనట్టుగా ఆయన ఇంకా ఇంకా ఎదుగుతూనే ఉన్నాడు. రోజు రోజుకి ప్రజాభిమానం పొందుతున్నాడు. ఎందుకంటే అతను లీడర్ కనుకనే అతను ప్రజా సంక్షేమం మీదే దృష్టి పెట్టి పేద ప్రజలకు ఒక దేవుళ్లాగా నిలబడ్డ వ్యక్తి కనుకనే అతను ఎప్పుడూ అలాగే ఉంటాడు ప్రజల హృదయాల్లో. మీరు చేసే ఈ చౌకబారు రాజకీయాలు ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు మీ కుటుంబం గురించి మాట్లాడా? ఒక్కసారన్నా మహిళల గురించి హీనంగా మీలాగా మాట్లాడా? మీ దరిద్రపు ఛానల్స్ అన్నిటిని పెట్టుకొని మహిళల్నే వేధిస్తూ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ బ్రతుకుతున్నటువంటి మీ బతుకులు ఎంతయ్యా దరిద్ర బ్రతుకులు. ఇచ్చి నిజంగా కూడా అసహ్యం వేస్తూ ఉంది మిమ్మల్ని. ఎట్లాంటి పుట్టుకలయ్యా మీ ఎట్లా పుట్టారు, ఏ ముహూర్తంలో పుట్టారో కానీ ఇలా ప్రజల్ని నాశనం చేయటానికి, కుటుంబ వ్యవస్థలు నాశనం చేయడానికి వచ్చారు. సొంత కుటుంబాన్ని నాశనం చేసినటువంటి మీ నాన్న అడుగు ఎట్లాంటి దరిద్రపు విధానాలు అవలంబిస్తాడో రాజకీయాల్లో అనేది. ఈయన గురించి ప్రతి లీడరు కాంగ్రెస్లో తిడతారు, కమ్యూనిస్టులు తిడతారు, బీజేపీ తిడతారు, అందరూ తిడతారు. అట్లాంటి వాడు మీ నాన్న మెచ్చుకున్నాడు ఒక్కడు కూడా లేడు. అలాగే నిన్ను కూడా అలాగే తిడుతున్నారు ఈరోజు. నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఏం చేస్తున్నావు? నువ్వు దోచుకోవటం తప్ప దాచుకోవటం తప్ప మాటికి నెలకో 2 నెలలకు ఒకసారి ప్రజల దగ్గర దోచుకున్న ధనాన్ని తీసుకుంటారు, స్పెషల్ ఫ్లైట్ వేసుకుంటారు, పోతారు. 2 ఎకరాలే కదా మీ తాతకి లోకేష్. ఈరోజు లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏం చేస్తే వచ్చినాయి అయ్యా? ఒక్కసారి చెప్పు నీ ఆస్తి వివరాలన్నీ కూడా. ఏం చేస్తే మీ నాన్న స్పెషల్ ఫ్లైట్లు కొనుక్కున్నారే మీరు? ఫ్లైట్లే కొనగలిగినటువంటి స్థాయికి ఎలా ఎదిగారు? అంతా దొంగ సొమ్మే కదా, అడ్డదారుల అవినీతి సొమ్మే కదా. మీ స్కిల్ స్కామ్ ఏంటి, మీ ఫైబర్ నెట్ ఏంటి, ఇట్లాంటి స్కామ్లు ఎన్నో మీ నాన్న లిస్టులో బోలెడు ఉన్నాయి. ఇతని అవినీతి భాగవతం అన్నీ ఒక్కసారి వస్తాయి. ఆ రోజు బాబు కొడుకులు ఇద్దరు కూడా చక్కగా జైల్లో కూర్చొని హాయిగా కబుర్లు చెప్పుకోవచ్చు. అలాంటి పరిస్థితి రాబోతోంది. ఇలాంటి దగులుబాజీ రాజకీయాలు ఈలోపు చెయ్యొద్దని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.